హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మన క్లాస్లో తెలంగాణ జానపద నృత్యాలు అనేటువంటి టాపిక్ పైన చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుందండి ఈ యొక్క క్లాస్లో. సో గైస్, ప్రతిరోజు ఒక టాపిక్ పైన మనము క్లాస్ అయితే చూస్తున్నామండి. ఎవరు కూడా మిచ్చేవద్దు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అండి. మనకు రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇవి మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? ఒక బిట్ కంపల్సరీగా అడుగుతారండి జానపద నృత్యాల నుండి. ఓకే, ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను వీడియో డిస్క్రిప్షన్లో, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. గుస్సాడి నృత్యాన్ని క్రింది ఏ జాతర సమయంలో ప్రదర్శిస్తారు? గుస్సాడి నృత్యాన్ని క్రింది ఏ జాతర సమయంలో ప్రదర్శిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, నాగోబా జాతర. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నాగోబా జాతర. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. గుస్సాడి నృత్యాన్ని నాగర్ కర్నూలుకు చెందిన చెంచు తెగ పురుషులు ప్రదర్శిస్తారు. నెక్స్ట్, కోయ గిరిజనులు పండుగలు పెళ్లి ఉత్సవాలలో బైసన్ హాన్ డ్యాన్స్ అయితే చేస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో కోయ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సిద్ధి నృత్యాన్ని ఖడ్గ నృత్యం అని కూడా పిలుస్తారు. సో ఇందులో సరికానిది ఏంటంటే ఆప్షన్ 1 అండి. గుస్సాడి నృత్యాన్ని నాగర్ కర్నూలుకు చెందిన చెంచు తెగ పురుషులు ప్రదర్శిస్తారు అనేది తప్పు, మిగతావన్నీ సరైనవే. కోయ గిరిజనుల పండుగలు పెళ్లి ఉత్సవాలలో బైసన్ హాన్ అనేటువంటి డ్యాన్స్ చేస్తారండి. సమ్మక్క సారక్క జాతర సమయంలో కోయ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్, సిద్ధి నృత్యాన్ని ఖడ్గ నృత్యం అని కూడా పిలుస్తామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాలను గుర్తించండి. భద్రాచలం మన్యం ప్రాంతంలో ఉండే కోయ జాతి గిరిజన స్త్రీలు రేలారే రేలాట నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఓకే, మయూరి నృత్యాన్ని కోండు తెగవారు ప్రదర్శిస్తారు. తెలంగాణలోని కొరవి కొత్తకొండలోని నెలకొని ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో వీరనాట్యము ప్రసిద్ధి చెందింది. మోహరం సందర్భంగా మధీలి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 4, అన్నీ కూడా సరైనవండి. భద్రాచలం మన్యం ప్రాంతంలో ఉండే కోయ జాతి గిరిజన స్త్రీలు రేలాట నృత్యాన్ని ప్రదర్శిస్తారు. కరెక్ట్. మయూరి నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు? కోండు తెగవారు. తెలంగాణలోని కొరవి కొత్తకొండల్లో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయంలో వీరనాట్యము ప్రసిద్ధి చెందింది. అండ్ మోహరం సందర్భంగా మధీలి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, చిందు భాగవతంలో నృత్య రూపకంలో పేరుగాంచిన లేదా పేరు పొందిన మహిళ ఎవరు? చిందు భాగవతం కథలు చెప్తారు కదండి, సో చిందుల కథ అని. సో చిందు భాగవతంలో నృత్య రూపకంలో పేరు పొందిన మహిళ ఎవరు? సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 4, చిందు ఎల్లమ్మ గారు అండి. చిందు ఎల్లమ్మ గారు చాలా చాలా ఫేమస్. ఈ యొక్క చిందు భాగవతాన్ని చాలా అంటే చాలా ఫేమస్గా అంటే ప్రఖ్యాతిగాంచిందిగా తయారు చేసిన వారిలో ప్రముఖులు. ఓకే, నెక్స్ట్ వన్, చిందు ఎల్లమ్మ క్రింది ఏ ప్రాంతంలో జన్మించడం జరిగింది? చిందు ఎల్లమ్మ గారు. ఆప్షన్ 3, బాసరా. ఎక్కడండి? బాసరా. ఒగ్గు కథను సాధారణంగా ఏ కులస్తులు చెబుతారు? ఒగ్గు కథను సాధారణంగా ఏ కులస్తులు చెబుతారు? ఆప్షన్ 1, కురుమలు. ఎవరండి? కురుమలు చెబుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. కోయ తెగలోని చందన వంశస్థులు తెలంగాణలోని మేడారం రాజ్యం కోసం కాకతీయులతో పోరాడి వీరవనిత సమ్మక్క కథలను ఒగ్గు కథ రూపంలో చెబుతారు. ఆప్షన్ 2, ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథను డాక్టర్ కుమారస్వామి రచించారు. తెలంగాణ ఒగ్గు కథ పితామహుడు మిద్దెరాములు గుర్తింపు పొందారు. మరి ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య జనగామ జిల్లా మాణిక్యపురంలో జన్మించారు. మరి తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి? ఆప్షన్ 3, తెలంగాణ ఒగ్గు కథ పితామహుడు మిద్దెరాములు అనేది తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు, మిగతావి సరైనవి. కోయ తెగలోని చందన వంశస్థులు తెలంగాణలోని మేడారం రాజ్యం కోసం కాకతీయులతో పోరాడిన వీరవనిత సమ్మక్క కథను ఒగ్గు కథ రూపంలో చెబుతారు. ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథ ఎవరండి? డాక్టర్ కుమారస్వామి గారు. నెక్స్ట్ 4, ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య
జనగామ జిల్లా మాణిక్యపురంలో జన్మించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. క్రింది ఏ సంవత్సరంలో చుక్కా సత్తయ్య గారికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది? ఎప్పుడండి? 2004లో. నెక్స్ట్ వన్. యక్షగాన మండలి మణిపూస వంటి శ్రీ కృష్ణలీల తరంగిణి ఎవరు రచించారు? యక్షగానంలో చాలా ఫేమస్ అండి. మణిపూస అంటే చాలా ముఖ్యమైనదని అర్థము. శ్రీ కృష్ణలీల తరంగిణి ఎవరు రచించారు? ఆప్షన్ 1 నారాయణ తీర్థులు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. చెర్విరాల భాగయ్యను తెలంగాణ యక్షగాన పితామహుడిగా పేర్కొంటారు. డాక్టర్ ఎస్వి జోగారావు యక్షగాన సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేశారు. నెక్స్ట్. సారంగధర చరిత్ర యక్షగానాన్ని రచించినది పద్మనాయక భూపాలుడుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. జానకి పరిణయమును రచించినది పిడమర్తి నిమ్మనాథుడు. మరి ఇందులో తప్పుగా ఉన్నటువంటిది ఏంటంటే ఆప్షన్ 4 తప్పండి. మిగతావన్నీ కూడా సరైనవిగానే మనము గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. పిచ్చకుంట్ల కథ గురించి పాల్కూరి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నారు. రెడ్డి కులాన్ని ఆశ్రయించే పిచ్చకుంట్ల గోత్ర పఠనంతో పాటు కుంటి మల్లారెడ్డి చరిత్రను పిచ్చకుంట్ల వారు గానం చేస్తారు. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పిచ్చకుంట్ల వారు అనేది రెడ్డి కులస్తుల యొక్క ఆశ్రిత కులాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. పగటి వేషకారులను ఒకప్పుడు బహురూపులుగా పిలిచేవారు. ఏమనేవారండి? బహురూపులు. పగటి వేషాల గురించి యాదవాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంలో పేర్కొన్నారు. కోలాట నృత్యం తెలంగాణలోని రామప్ప దేవాలయంపై గల కూడ్య చిత్రాలలో మనకు కనిపిస్తుంది. కాకి పడిగే గలవారు మాదిగ కులాన్ని యాచించి జాంబవ పురాణం అనే కథను గానం చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4. 4వది తప్పండి. మిగతావన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా? కాకి పడిగేవారు మాదిగ కులాన్ని యాచించారండి వీరు. ఓకేనా? గమనించాలి. పగటి వేషకారులు ఒకప్పుడు బహురూపులుగా పిలిచేవారు. కరెక్ట్. పగటి వేషాల గురించి యాదవాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంలో పేర్కొన్నారు. కోలాట నృత్యం తెలంగాణలోని రామప్ప దేవాలయంపై గల కూడ్య చిత్రాలలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. చూద్దాం. బుర్రకథను చెప్పిన వారిని జంగాలు అంటారు. బుర్రకథ చెప్పేవారిని. షేక్ నాజర్ను బుర్రకథ పితామహుడు అని పేర్కొంటారు. ఎవరండి? షేక్ నాజర్ని. ఆన్సర్ ఏ మరియు బి రెండు కూడా సరైనవండి. బుర్రకథను చెప్పేవారిని ఏమంటారు? జంగాలు. షేక్ నాజర్ అనేటువంటి ప్రముఖ వ్యక్తి బుర్రకథ పితామహుడు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. గోల్కొండ కోట మొత్తం 87 బురుజులు 8 దర్వాజాలను కలిగి ఉంది. బురుజులలో పేట్ల బురుజు పెద్దది. పైగా సమాధులను తాజ్మహల్ ఆఫ్ ది సౌత్గా పేర్కొంటారు. టోలీ మసీదును 1671లో హుస్సేన్ షావలి నిర్మించారు. ఆన్సర్ ఆప్షన్ 4 తప్పండి. మిగతావన్నీ సరైనవి. గోల్కొండ కోట మొత్తము 87 బురుజులు ఉంటాయండి. నెక్స్ట్ 8 దర్వాజాలు కలిగి ఉంటాయి. బురుజులలో పేట్ల బురుజు అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు గోల్కొండలో. నెక్స్ట్. పైగా సమాధులను తాజ్మహల్ ఆఫ్ సౌత్ ఇండియాగా వ్యవహరించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ జలాశయాన్ని క్రింది ఎవరు త్రవ్వించారు? హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్. ఇప్పుడంటే హుస్సేన్ సాగర్ అంతా మురికి డ్రైనేజ్ వాటర్తో నిండిపోయింది. కానీ ఈ యొక్క మరి నిజాం కాలంలో ఇదొక మంచినీటి జలాశయం అండి ఇది. ఓకేనా? దీన్ని త్రవ్వించిన వారు ఎవరు మరి? ఆప్షన్ 1 హుస్సేన్ షావలి. ఆయన పేరు మీదగానే హుస్సేన్ సాగర్ అనే పేరు పెట్టడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హుస్సేన్ సాగర్ మధ్యలో గల బుద్ధ విగ్రహం క్రింది ఏ ముద్రలో ఉంటుంది? ఏ ముద్రలో ఉంటుందండి? అంజలి ముద్ర, వజ్రముద్ర, ధ్యాన ముద్ర, అభయ ముద్ర.
ఏ ముద్రలో ఉంటుందండి? అభయ ముద్రలో ఉంటుందండి. అభయ ముద్ర అంటే ఏంటి? ఇట్లా చెయ్యి వెంకటేశ్వర స్వామి ఇట్లా చేయి పెట్టి చూపిస్తారు కదా, అభయము. నిల్చొని ఇట్లా అభయం ఇస్తున్నట్లుగా ఇస్తుందండి. ఓకేనా? అంజలి ముద్ర కాదు, వజ్ర ముద్ర కాదు, ధ్యాన ముద్ర కూడా కాదు. ఓకే, అభయ ముద్ర. హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహం పొడవు ఎంత? ఎంత పొడవు ఉంటుందండి? ఆప్షన్ 1 58 ఫీట్లు. నెక్స్ట్ వన్, హైదరాబాద్ నవాబుల రహస్య చెరువు అని క్రింది ఏ చెరువును పిలిచేవారు? హైదరాబాద్ నవాబుల రహస్య చెరువు ఏంటది? దుర్గం చెరువు అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, దుర్గం చెరువు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పనికి ఆహార పథకం క్రింద నిర్మించిన నిర్మాణము ఏది? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పనికి ఆహారం అంటే పని చేయాలి, ఆహారం తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి పథకం ప్రారంభించారండి. మరి ఇది ఈ క్రింది ఏ నిర్మాణానికి ఈ పథకాన్ని ఉపయోగించారండి? ఆన్సర్ ఆప్షన్ 4 మెదక్ చర్చ్ నిర్మాణానికి అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. మెదక్ చర్చ్ నిర్మాణాన్ని 1924లో చార్లెస్ వాకర్ ఫాస్నెట్ ప్రారంభించారు. చర్చ్ నిర్మాణంలో వాడిన మొజాయిక్ టైల్స్ బ్రిటన్ నుంచి తెప్పించారు. మెదక్ కోట ప్రధాన ద్వారం పైన కాకతీయుల రాజ్య చిహ్నమైన గండబేరుండ చిహ్నం ఉంటుంది. ఇందులో మరి సరైనవి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 3 బి మరియు సి మాత్రమే సరైనవండి. బి మరియు సి మాత్రమే సరైనవి, ఏ అనేది తప్పు. నెక్స్ట్ వన్, క్రింది ఏ దేవాలయాన్ని వీసా గాడ్ అని పిలుస్తారు? వీసా గాడ్. ఈ దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తే విదేశాలకు వెళ్ళేటువంటి వారికి వీసా త్వరగా వస్తుందనేటువంటి నమ్మకం అయితే ఉంటుందండి. ఎక్కడ మరి అది? చిలుకూరి బాలాజీ టెంపుల్ అండి. ఓకే, చిలుకూరి బాలాజీ టెంపుల్. నెక్స్ట్ వన్, మృగవని జాతీయ పార్క్ క్రింది ఏ జిల్లాలో కలదు? మృగవని జాతీయ పార్క్ ఎక్కడుందండి? రంగారెడ్డి. నెక్స్ట్ వన్, పేదవాని ఊటీగా పిలువబడే అనంతగిరి కొండల్లో క్రింది దేవాలయం కలదు. ఏ దేవాలయం ఉంటుందండి? పేదవాని ఊటీగా పిలుస్తాం అనంతగిరి కొండల్లో. మూసీ నది ఇక్కడే జన్మిస్తుందండి, అనంతగిరి కొండల్లో. మరి ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైన దేవాలయము పేరేంటి? ఏంటండి? పేరులోనే ఉంది కదా, అనంత పద్మనాభ స్వామి దేవాలయము. నెక్స్ట్, 1000 స్తంభాల గుడిని పోలి ఉండే కాశీ విశ్వేశ్వర ఆలయం క్రింది ఏ జిల్లాలో కలదు? 1000 స్తంభాల గుడిని పోలి ఉంటుందండి. ఏంటది? సంగారెడ్డిలో ఉంటుంది కాశీ విశ్వేశ్వర ఆలయము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఇందూరు ఖజురహో అని పిలువబడే దేవాలయం ఏది? ఇందూరు ఖజురహో. డిచ్పల్లి రామాలయాన్ని మరి ఇందూరు ఖజురహో అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ఒకే పీఠంపై 2 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ శివాలయంతో పాటు ముక్తేశ్వర ఆలయం కూడా ఉంది. సరైన సమాధానం ఏ మరియు బి రెండు కూడా సరైనవే అండి. ఓకేనా? ఒకే పీఠంపై 2 లింగాలు ఉంటాయి ఇక్కడ శివాలయంతో పాటు ముక్తేశ్వర ఆలయం కూడా ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది ఏ జలపాతాన్ని తెలంగాణ నయాగార జలపాతం అని పిలుస్తారు? దేన్నండి? ఆప్షన్ 4 బోగత జలపాతము. ప్రాచీన కాలం నుండి వేద అధ్యయనానికి ప్రసిద్ధి చెందిన మంథిని పట్టణము క్రింది ఏ జిల్లాలో కలదు? మంథని అండి, మంథని. ఎక్కడుంది? పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ వన్, తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో శ్లోకాలు చెక్కబడిన బొమ్మలమ్మ గుట్ట క్రింది ఏ జిల్లాలో ఉంది? ఏం గుట్ట అండి? బొమ్మలమ్మ గుట్ట. ఎక్కడ? కరీంనగర్ జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఈ ఆలయంలో ధర్మకుండం అనే కోనేరు కలదు. ఆలయ ప్రాంగణంలో ఒక దర్గా కూడా ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం జగిత్యాల జిల్లాలో కలదు. ఆన్సర్ ఏంటండి మరి? సో అన్నీ కూడా తప్పే అండి. జగిత్యాల జిల్లాలో కలదండి, కాదు, సిరిసిల్లాలో ఉంటుంది కదా. సో వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఈ ఆలయంలో ధర్మకుండం అనే కోనేరు కలదు. ఆలయ ప్రాంగణంలో ఒక దర్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది ఏ కోటను అద్దాల మేడ అని పిలుస్తారు? ఏ కోటను అద్దాల మేడ? ఆప్షన్ 1 దోమకొండ కోట అండి. దోమకొండ కోట ఇంపార్టెంట్. అత్యంత ప్రఖ్యాతి చెందిన బాలబ్రహ్మేశ్వరాలయం క్రింది ఏ ప్రాంతంలో కలదు?
అత్యంత ప్రఖ్యాతి చెందిన బాలబ్రహ్మేశ్వర ఆలయం ఇక్కడ ఉందండి. ఆప్షన్ 3 అలంపూర్. నెక్స్ట్ వన్ జోగులాంబ దేవాలయం కూడా అలంపూర్లో ఉంటుందండి. ఐశ్వర్య గణపతిగా ప్రసిద్ధి చెందిన దేశంలోనే అతిపెద్ద ఏకశీల వినాయక విగ్రహం ఏ జిల్లాలో కలదు? ఐశ్వర్య గణపతిగా ప్రసిద్ధి అండి. ఎక్కడ ఉంటుంది మరి? మహబూబ్ నగర్ జిల్లాలో. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కుంతల జలపాతము. నెక్స్ట్ వన్ కుంతల జలపాతం క్రింది ఏ నదిపైన కలదు? ఏ నదిపైన ఉంటుందండి? కడెం నదిపైన. ఇంపార్టెంట్. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు అవి ఉన్న జిల్లాలను జతపరచండి. సంఘి వెంకటేశ్వర స్వామి, కీసర రామలింగేశ్వర ఆలయము, సూర్యనారాయణ దేవాలయము, తీర్థాల సంగమేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర ఆలయము. మరి ఏ జిల్లాలలో ఉంటాయండి ఇవన్నీ కూడా? సో 1 by 1 చూద్దాము. ముందుగా సంఘి వెంకటేశ్వర ఆలయం ఎక్కడ ఉంటుందంటే రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. కీసర రామలింగేశ్వర ఆలయం ఎక్కడ ఉంటుందంటే మెడ్చల్ మల్కజ్గిరిలో ఉంటుంది. సూర్యనారాయణ దేవాలయము ఎక్కడ ఉంటుందంటే సో మూడోది ఆప్షన్ చూడండి నిజామాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం ఖమ్మంలో ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఎక్కడ ఉంటుందండి? రాజన్న సిరిసిల్లాలో ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ తెలంగాణ దేవాలయాలు అవి ఉన్న జిల్లాలను జతపరచండి. సోమేశ్వర స్వామి ఆలయము, వాడపల్లి అగస్తేశ్వర ఆలయము, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం, నవనాథ సిద్ధేశ్వర ఆలయం, చిలుకూరి బాలాజీ టెంపుల్. మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మరి 1 by 1 అయితే క్లియర్గా చూద్దామండి. ముందుగా ఒకటవ చూసినట్లయితే సోమేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందండి? నాగర్ కర్నూల్లో ఉంటుందండి సోమేశ్వర స్వామి ఆలయం. వాడంపల్లి అగస్తేశ్వర ఆలయం ఎక్కడ ఉంటుందండి? నల్లగొండలో ఉంటుంది. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 1 మంచిర్యాలలో ఉంటుంది. నవనాథ సిద్ధేశ్వర ఆలయము ఆప్షన్ 4 అండి నిజామాబాద్లో ఉంటుంది. చిలుకూరి బాలాజీ ఆలయము రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఇంపార్టెంట్.